'స్టోన్స్ అండ్ థార్న్స్' ఫస్ట్ ఆర్టికల్ అదే చెప్పింది. సింపతి వర్సెస్ ఎంపతి. సింపతి చూపిచ్చే వాళ్ళు మన జీవితాన్ని వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకుంటాం అంటే అర్థం ఏంటంటే, నువ్వు నేను చెప్పినట్టు చేస్తే బాగుపడతావు. నేను చెప్పిన వే గుడ్. నువ్వు చెడిపోయినయన్నీ వాళ్ళు చెప్పినట్టు చేయకపోవటం వల్ల జరిగింది. బాగుపడినయన్నీ గూడా వాళ్ళు చెప్పినట్టు చేయటం వల్ల జరిగిందని క్రెడిట్ తీసుకుంటారు. దానివల్ల ఏంటి? వాళ్ళొక సుపీరియర్ అవుతారు. ఎమోషనల్లీ లేకపోతే లాజికల్లీ, మోరల్లీ. వాళ్ళు సుపీరియర్ అయితే వాళ్ళ ఇమేజ్ పెరిగితే నలుగురు వాళ్ళ కంట్రోల్‌లోకొస్తారు. ఈ అబ్బాయి గూడా కంట్రోల్‌లో ఉంటాడని సహజంగా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తూ మీ జీవితాన్ని వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకుంటారు. అలాగే ఉంటది సమాజం. మీకు హెల్ప్ చేసి మీరు కంట్రోల్ లేకుండా పోవాలి అని ఎవరు కూడా ఉండరు గదా! ఎవరు ఉండరు. కానీ వీలైనంత వరకు వాళ్ళకి నష్టం కల్పించకుండా వాళ్ళు హెల్ప్ తీసుకొని ఫర్దర్‌గా మూవ్ అవ్వటం ఒకటే మార్గం. అంతే తప్ప వాళ్ళేదో నా కోసం చేశారు, లేదంటే నా కోసం చేయలేదు, వాళ్ళ స్వార్థం కోసం 2 అనవసరం. అలాగే ఉంటది. చెట్టు ఆ పక్షుల్ని రమ్మని కోరుకోవట్లేదు. చెట్టు తన బతుకు తను బ్రతుకుతుంటే, పక్షులు కూడా తన బ్రతుకు తను బ్రతుకుతున్నాయి. ఏది ఇంకొక దాన్ని కాపాడటం కోసం చేయట్లేదు. మనం ఏమంటాం చెట్లు చూసావా పక్షులకి ఆశ్రయాన్ని ఇస్తున్నాయి. చెట్టుని చూసి నేర్చుకో. చెట్టు ఏం చేయదు. చెట్టు తన బ్రతుకు తను బ్రతుకుతుంది. పక్షులు కూడా ఏమి చేయట్లేదు. పక్షులు చూసావా ఇక్కడ తిని తీసుకెళ్ళి ఆ గింజని వేరే దగ్గర ఏస్తున్నాయి. అవి కూడా ఏమి చేయట్లేదు. ఏమి చేయట్లేదు. ప్రతి జీవరాశి తన బ్రతుకు బ్రతికే ప్రయత్నం చేస్తుంది. ప్రతి మనిషి కూడా తన బ్రతుకు బ్రతికే ప్రయత్నమే చేస్తున్నారు. చేయాలి కూడా. మనము దాంట్లో దాన్ని అనుకూలంగా అనుకుని కానీ, లేదంటే దానికి వ్యతిరేకంగా కూడా మనము కోపం పెంచుకుంటే లాభం లేదు. కోపం పెంచుకోవద్దు. అలాగే ఉంటే మనం ఎలా అవుతది? డబ్బుంటే డబ్బు తీసుకొని మీ లైఫ్ లీడ్ చేయండి. తర్వాత పేరెంట్స్ చచ్చిపోతారు. మీ లైఫ్‌కెళ్ళండి. పేరెంట్స్ కోసం త్యాగం చేసి మీ లైఫ్‌ని నాశనం చేసి వాళ్ళు చచ్చిపోతారు. మీరు చచ్చిపోతారు. కదా! వాళ్ళని వాడుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి తప్ప, వాళ్ళ మీద ప్రేమను అతి ప్రేమను గాని, లేదంటే అతి ద్వేషాన్ని గాని ఏది పెంచుకోద్దు. వాళ్ళకి తెలీదు. వాళ్ళు గూడా మనుషులే. మీకులాగానే పుట్టారు. వాళ్ళకి తెలిసిన కల్చర్‌లో వాళ్ళలా పెంచారు మిమ్మల్ని. పెంచుతారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో స్వార్థం ఏర్పడతది. కొంత కన్నింగ్ గూడా ఉంటది పేరెంట్స్‌లో. సో, పేరెంట్స్ త్యాగమూర్తులనటం ఎంత తప్పో, పేరెంట్స్ దుర్మార్గులు అనటం గూడా అంతే. పేరెంట్స్ గూడా మీకులాంటి ఇండివిడ్యువలే. మీరు గూడా రేపొద్దున ఇంకొకరు పేరెంట్ అవుతారు. కాబట్టి పేరెంట్స్ గొప్పవారు కాదు. హీనమైన వాళ్ళు గూడా కాదు. పేరెంట్స్ కో హ్యూమన్ బీయింగ్స్. రైట్? నెక్స్ట్ క్వెషన్ రమేష్.